గారు ఇప్పుడు ఈ లైపోసెక్షన్ అనేది బాడీ అంతా చేయొచ్చా? మెయిన్గా ఏ ఏరియాలో ఈ లైపోసెక్షన్ సర్జరీ చేస్తాం? బోత్ మెన్ అండ్ ఉమెన్లో బాడీ డిపాజిట్, ఫ్యాట్ డిపాజిట్ అనేది వేరియబుల్గా ఉంటుంది, అందరికీ సేమ్ ఉండదు. సో ఉమెన్కి వచ్చేసరికి లోవర్ పోర్షన్ గైనకాయిడ్ ప్యాటర్న్ అంటాం. పెల్విస్ నుంచి కిందకి ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయి. ఇది ఎథనిసిటీని బట్టి, కొంతమందిలో వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళని బట్టి ఫ్యాట్ డిపాజిషన్స్ హై ఉంటాయి. కొంతమందికి లెగ్స్ ఆర్ బిగ్గర్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి మదర్కి, సేమ్ టైం చిల్డ్రన్కి. ఉమెన్లో స్పెషల్గా వచ్చేసరికి, మెన్కి వచ్చేసరికి అరౌండ్ ద ట్రంక్ చుట్టూ ఎక్కువ డిపాజిట్స్ ఉంటాయి. సో ఆ జెండర్ని బట్టి మనకు ఫ్యాట్ డిపాజిషన్స్ ఉంటాయి. కాబట్టి కొంతమందిలో మెన్లో ఫీమేల్ ప్యాటర్న్ ఫ్యాట్ డిపాజిషన్ ఉంటుంది. వాళ్ళకి ఏమవుతుంది, దే విల్ హ్యావ్ అ మోర్ డిపాజిట్ ఇన్ థైస్ అండ్ ఎక్సెస్ ఫ్లాంక్స్ ఉంటాయి. అది కొంచెం ఆడ్గా ఉంటుంది. వాళ్ళల్లో మనకి ఎక్కడైతే అన్వాంటెడ్ ఉందో, స్పెషల్గా ఫ్లాంక్స్లో, కొంచెం అబ్డమెన్లో కామనెస్ట్ చేసేది అబ్డమెన్, ఫ్లాంక్స్, బ్యాక్. అంటే 360 degrees అంటాం. స్టమక్ నుంచి కంప్లీట్గా 360 degrees బ్యాక్ సైడ్ కలిపి, థైస్, లేటరల్ థైస్, ఈ ఏరియా. జనరల్గా కాఫ్లో లైపోసెక్షన్ అనేది చేసినా కూడా, అంటే డిస్క్రైబ్, అంటే కొన్ని ప్రొసీజర్లు చేస్తాము, బట్ వెరీ రేర్. ఎందుకంటే అక్కడ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, ప్లస్ మనం నడిచే ఏరియా రెస్ట్రిక్షన్ చేయలేం కాబట్టి కాఫ్ని అవాయిడ్ చేస్తాం. ఆర్మ్స్ అగైన్ వెరీ కామన్ ఏరియా. ఈ పైన ఎక్కడైతే అన్వాంటెడ్ ఫ్యాట్ ఉందో వాళ్ళు తీసుకోవడం కూడా మనం ఈ లైపోసెక్షన్ వాడతాము. డబల్ చిన్, ఫేస్ వచ్చేసరికి డబల్ చిన్ చాలామందికి మనం స్క్రీన్ చూడగానే చెప్తూ ఉంటాం, డబల్ చిన్ కనబడుతుంది నాకు. దానివల్ల జా డెఫినేషన్ ఉండదు, జా ఫేస్ కలిసిపోయి ఉంటుంది. వాళ్ళల్లో లైపోసెక్షన్ అనేది చాలా యూస్ఫుల్ టూల్. అది ఎక్కువ తీసిన అవసరం లేకపోయినా, ఆ తీసిన కొంచెం 40-50 mlలోనే నెక్ నీట్గా డిఫైన్ అయిపోతుంది. చాలా యూస్ఫుల్ ప్రొసీజర్ ఇది. స్పెషల్గా థైరాయిడ్ కండిషన్స్తో బాధపడే వాళ్ళల్లో, వెయిట్ లాస్ తగ్గిన తర్వాత కూడా కొంతమందికి డబల్ చిన్ పోదు, వాళ్ళల్లో ఈ లైపోసెక్షన్ అనేది ఒక టూల్ లాగా మనం వాడుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా లైపోసెక్షన్ ఎక్సలెంట్ చాయిస్. అలాగే హెల్దీగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ లైపోసెక్షన్ సర్జరీ అనేది చేస్తారా? లైపోసెక్షన్ చేసిన తర్వాత మీరు కనుక హెల్దీ, ఎందుకంటే హెల్దీ లైఫ్ స్టైల్ మీరు ఓవర్ నైట్ రాదు. మీరు ఆల్రెడీ హెల్దీ ఉంటే ఐ ఎక్స్పెక్ట్ దట్ మీరు హెల్దీ లైఫ్ స్టైల్ క్యారీ చేస్తారని. మీరు ఇప్పుడు దాకా మీరు జంక్ తిని, నేను ఎక్సర్సైజ్ చేయను, కూర్చుంటాను, నాకు టెంపరీ లైపోసెక్షన్ చేయించుకున్న తర్వాత నేను వర్క్ చేస్తానంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్. సో మీరు ఓవర్ నైట్ మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తారని నమ్మం. కాబట్టి జనరల్గా వీ చూజ్ ఓన్లీ హెల్దీ ఇండివిజువల్స్ యాజ్ ఎ ప్రొసీజర్ ఆఫ్ చాయిస్. వాళ్ళనే ప్రొసీజర్ చూసుకుంటాం. 2 reasons ఉండొచ్చు. ఒకటి, మన రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. లేదంటే ఒకసారి మేము చేసిన తర్వాత రిజల్ట్ సరిగ్గా రాకపోతే మళ్ళీ మమ్మల్ని వచ్చి అడుగుతారు, మీరు రిజల్ట్ చేసినా రాలేదని. బికాస్ దట్స్ నాట్ మై ప్రాబ్లం. మెయింటైన్ చేసుకోలేప్పుడు అనేది పేషెంట్ పర్స్పెక్టివ్ కూడా ఉంటుంది.